నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు బ్యాంక్స్ అప్రోచ్ అవుతూ ఉంటారు, అలాగే అడ్వైజర్స్ అప్రోచ్ అవుతూ ఉంటారు, అలాగే యాప్స్ లో కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. మరి ఎలాంటి వాటిలో మనం పెట్టుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎటువంటి వాటి త్రూ వెళ్తే, అడ్వైజర్స్ త్రూ వెళ్తే బాగుంటుందా, బ్యాంక్స్ త్రూ వెళ్తే బాగుంటుందా, లేకపోతే యాప్స్ త్రూ వెళ్తే బాగుంటుందా? డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అరుణ్ కేకే. ఆయన్ని మ్యూచువల్ ఫండ్ లెజెండ్ అంటారు. ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. మొట్టమొదటగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలతో పాటు ఐ డ్రీమ్ ఛానల్ విశ్వ మహాశైలందరికీ నా యొక్క అభివాదములు. సార్, మనకి మ్యూచువల్ ఫండ్స్ పెట్టేటప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్స్ కనిపిస్తుంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక బ్యాంక్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ ని అడ్వైస్ చేస్తూ ఉంటాయి, ఇందులో పెట్టండి అని చెప్పి. అలాగే అడ్వైజర్స్ వస్తూ ఉంటారు, మేము అడ్వైస్ చేస్తాము ఇందులో పెట్టండి అని చెప్పి. అలాగే యాప్స్ కూడా మనకు ఉన్నాయి. ఇందులో ఎందులో పెడితే మనకి బాగుంటుంది? మొట్టమొదట ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ రెగ్యులర్ ఫండ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా చేసే విధానం ఏంటంటే ఒక యాంఫీ రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం తీసుకోవాలి. ఈ యాంఫీ రిజిస్ట్రేషన్ నెంబర్ని NISM ఎగ్జామ్స్ పాస్ అవడం ద్వారా ఒక ఇండివిజువల్గా కానీ ఒక కార్పొరేట్ ఏఆర్ఎన్గా కానీ తీసుకోవచ్చు. ఇలా చూసుకున్నప్పుడు ఒక గ్రో యాప్ కానీ, లేదా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక మిగతా టెక్నికల్గా ఫిన్టెక్ యాప్స్ అన్నీ కూడా ఏదర్ ఇండివిజువల్ యాప్స్ కానీ లేదా కార్పొరేట్ ఏఆర్ఎన్స్ తీసుకుంటాయి. అలాగే బ్యాంక్స్ కూడా కార్పొరేట్ ఏఆర్ఎన్ని తీసుకుంటాయి. వీటన్నిటిలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే విధానంలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. మొట్టమొదటిగా మనము కానీ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక యాప్స్, ఫిన్టెక్ యాప్స్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయి. వాళ్ళకి ఇండివిజువల్ ఏఆర్ కలిగినటువంటి ఎనీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి, అంటే నాలాంటి వాళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. కమింగ్ బ్యాక్ టు ది బ్యాంక్స్ ద్వారా చేయడం అనేది కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి నేను డిఫరెన్స్ చెప్తా ఉంటాను మేడం. మొట్టమొదటిగా మనము యాప్స్ గురించి తీసుకుందాం. యాప్స్ తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ మామూలుగా మీరు ఒక యాప్స్లో ఒక రిజిస్టర్ అవగానే KYC అని చెప్పేసి మీ డేటా అంతా తీసుకుంటారు. ఒకసారి మీ డేటా తీసుకున్న తర్వాత బ్యాంక్స్కి మ్యాప్ చేస్తారు. ఇప్పుడు బ్యాంక్స్కి మ్యాప్ చేసుకుంటూ దాన్ని ఒక డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ కూడా యాప్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క డబ్బులు ఒకదాని నుంచి ఒకదానికి స్పీడ్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి మీకు అని చెప్పేసి చెప్పేస్తారు, కొడతారు. కొట్టిన తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మామూలుగా మీ యొక్క అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటున్నాయని చెప్పేసి వాళ్ళు గ్రహించడం ద్వారా మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్కి ప్రొవోకింగ్ చేయడం మొదలు పెడతారు. అది మంచిదా చెడ్డదా అనేది నేను చెప్పబోయే ముందు ఫస్ట్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని వాళ్ళు గ్రహించడం ద్వారా మీకు మంచిది అడ్వైస్ ఇస్తున్నారా లేదా అనేది గమనించమని కోరుతాను. ఓకే. ఈ యొక్క ఫిన్టెక్ యాప్స్ ఏం చేస్తాయంటే రోబోటిక్ అడ్వైస్ చేస్తాయి ఎప్పుడు కూడా. అంటే నీ యొక్క గోల్ని కానీ, నీ యొక్క అవసరాలని కానీ, నీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రాతిపదికని గమనించకుండా మీరు బ్యాంకులో వేసే డబ్బుల్ని ఆధారంగా చేసుకొని, మీరు బ్యాంకులో చేసేటువంటి ట్రాన్సాక్షన్ని ఆధారంగా చేసుకొని అవి అడ్వైస్ ఇవ్వడం మొదలు పెడతాయి ఫస్ట్. సో ఒక్కసారి మీరు అడ్వైస్ చేసుకున్న తర్వాత మీరు ఒక స్కీమ్లో పెట్టారు. బహుశా ఆ స్కీము మొట్టమొదట లాభాలు ఇచ్చి తర్వాత పడిపోయింది అనుకుందాం. హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ? మీకు యాప్ వాళ్ళు మీకు కాల్ చేసి బాబు మీరు దీంట్లో నుంచి విత్డ్రా చేయమని చెప్పి ఎవరైనా చెప్పిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఉండవు. సో అలాంటప్పుడు మీకు మీ ఇన్వెస్ట్మెంట్ని కాపాడగలిగినటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? సో మ్యూచువల్ ఫండ్స్ అనేది నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీని ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకోవడానికి, అలాగే మీ జీవిత అవసరాలకి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. మీ అవసరానికి మీ యొక్క మ్యూచువల్ ఫండ్లో నుంచి ప్రాఫిట్ని విత్డ్రా చేసుకునే విధంగా కాకుండా ఇంకా 2 ఏళ్ల తర్వాత నా అవసరం ఈ రోజు ఉంది, నాకు ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అవ్వాలి, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అనుకున్నప్పుడు అది మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వాల్యూ తగ్గిపోయి ఉన్నప్పుడు మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? సో ఇలాంటి పరిస్థితులను ఆధారంగా చేసుకున్నప్పుడు మీకు ఫిన్టెక్ యాప్స్ అనేది మీకు అంతగా ఉపయోగపడవనేది నా అభిప్రాయం. ఒకటి. నెక్స్ట్ సెకండ్స్ బ్యాంకుల దగ్గరికి వచ్చినప్పుడు బ్యాంకుల గురించి చెప్పాలంటే మీకు ఇక్కడ ఫస్ట్ బ్యాంకుల్లో 2 రకాలటువంటి అకౌంట్స్ ఉంటాయి. ఒకటి సేవింగ్స్ అకౌంట్, 2 కరెంట్ అకౌంట్స్.
సేవింగ్స్ అకౌంట్స్కి 3% సంవత్సరానికి ఇస్తారు, కరెంట్ అకౌంట్కి 0%. కరెంట్ అకౌంట్ ఏం చేస్తారంటే ఒక ఆర్గనైజేషన్కి ఎక్కువ అమౌంట్స్ డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా కరెంట్ అకౌంట్ని చేస్తారు. మీరు మనం పెట్టినటువంటి బ్యాంకులో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, తర్వాత రికరింగ్ డిపాజిట్ కానీ, లేదా ఒక బాండ్స్లో ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సరే. మరి ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఏమో 6%, 6.5% ఇంట్రెస్ట్ ఇస్తారు, సేవింగ్స్ అకౌంట్స్కి 3% ఇస్తారు. ఎందుకు అంత తక్కువకి ఇస్తారు? ఎప్పుడైనా మీరు మామూలుగా బ్యాంక్ వాళ్ళని అడిగారా? లేదు. పోనీ బ్యాంక్ మేనేజర్ అయినా మీకు చెప్పారా? లేదు. కానీ మీరు ఎప్పుడు కూడా బ్యాంకుకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ మాత్రమే ఫస్ట్ రికమెండ్ చేస్తారు. ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకొని అడిగినప్పుడు మాత్రమే బ్యాంక్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ని సజెస్ట్ చేస్తారు. అది కూడా బ్యాంకుకు సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ని ఫస్ట్ ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. మిగతా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దాదాపు 44 ఉన్నాయి. ఒకసారి ఏఆర్ఎన్ వచ్చిన తర్వాత, ఐఎంపీ రిజిస్టర్డ్ నెంబర్ వచ్చిన తర్వాత ఏ మ్యూచువల్ ఫండ్ అయినా మనము ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు అదే బ్యాంకుకు సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్కువగా చెప్తారు. ఈ యొక్క చెప్పేవారికి మామూలుగా ఈ యొక్క ఏఆర్ఎన్ స్పెసిఫికేషన్ అంటే ఏఆర్ఎన్ యొక్క క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది బ్యాంక్స్ కొన్నిసార్లు ఆలోచించవు. ఫ్రంట్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా చెప్పిస్తారు. వాళ్ళకి మామూలుగా ఇండస్ట్రీ మీద అవగాహన ఉందో లేదో తెలియదు. చాలామంది నేను గమనించాను, బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డెట్ ఫండ్స్ అంటే 8%, 9% ఆదాయం వస్తుంది. మీకు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే 2% ఆదాయం అనగానే ఇమీడియట్ గా డెట్ ఫండ్స్ లో పెట్టించేస్తారు. డెట్ ఫండ్స్ పెట్టడం వల్ల ఎవరికి ఆదాయము ఎందుకు అనేది తర్వాత నేను చెప్తాను. సో ఈ రకంగా మొట్టమొదట ఏమవుతుందంటే కస్టమర్స్ ని ట్రాప్ చేసే విధానం యొక్క బ్యాంకులు అవలంబిస్తున్నాయి తప్పితే నిజంగా కస్టమర్ కి ఏ అవసరమో, ఎంతవరకు అవసరమో, ఏ రకంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది, మీకు ప్రాఫిటబిలిటీ ఇంత రావచ్చు ఎక్స్పెక్టేషన్ కానీ, లేదా దాని గురించి ఉన్న సమగ్రమైనటువంటి సమాచారం కానీ ఇచ్చి మామూలుగా ఇన్వెస్ట్మెంట్ చేయించడం లేదు. ఓకే, సో ఈ రకంగా చూసుకున్నప్పుడు బ్యాంకుకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ మనం మాట్లాడదాం. ఇప్పుడు మనం అనుకున్నాము సేవింగ్స్ అకౌంట్స్కి 3%, కరెంట్ అకౌంట్స్కి 0, రికరింగ్ డిపాజిట్స్కి 6.5, ఫిక్స్డ్ డిపాజిట్స్కి 6%. అంటే మోర్ ఆర్ లెస్ 6.5 ఈజ్ ద హైయెస్ట్ రికరింగ్ డిపాజిట్స్. సో వీటితో 6.5% బ్యాంకులు మనకు పే చేస్తున్నాయంటే బ్యాంకుకి ఎంత లాభం రావాలి? దీని గురించి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇచ్చినటువంటి మనం బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లో కానీ కరెంట్ అకౌంట్లో కానీ ఒక 100 రూపాయలు మనం ఒక రోజు బ్యాంకులో పెడితే ఆ బ్యాంకులో సంబంధించి మామూలుగా ఎలా సంపాదిస్తాయి, దాంట్లో 20 రూపాయలు మాత్రమే క్రెడిట్ కార్డ్స్కి కానీ, లేకపోతే హౌసింగ్ లోన్స్కి కానీ, లేకపోతే మామూలుగా గవర్నమెంట్ చెప్పినటువంటి రైతులకు సంబంధించినటువంటి రుణాలు కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, ఇవి మామూలుగా హౌస్కి సంబంధించిన లోన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ ఇవి మాత్రమే శాంక్షన్ చేస్తాయి. మిగతా 80 రూపాయలు ఎక్కడికి పోయి ఇన్వెస్ట్ చేస్తున్నాయి? ఇవి పోయి మామూలుగా లిక్విడ్ ఫండ్స్లో కానీ, లేదా అంటే మనీ మార్కెట్ ఫండ్స్ అంటారు, డెట్ ఫండ్స్లో కానీ, లేదా ఈక్విటీ ఫండ్స్లో చేసేసి ఆల్మోస్ట్ ఆల్ 18 to 20% లాభం సంపాదిస్తారు. ఓకే, ఈ 18 to 20% లాభం సంపాదించిన తర్వాత మనకి ఇచ్చేటువంటి లాభం ఎంత? మాక్సిమం 6.5. అంటే మనం 10 లక్షల రూపాయలు బ్యాంకులో పెడితే మన ద్వారా బ్యాంకుకి వచ్చే ఆదాయం ఎంత? 2 లక్షల రూపాయలు అయితే మనకి ఇచ్చేది ఎంత? 65,000. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు ఆ 2 లక్షల రూపాయల్లో కూడా వాళ్ళకి బ్యాంకుకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ పెట్టినప్పుడు ఎక్కువ లాభం వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ దానికంటే కూడా ఎక్కువ పర్ఫామ్ చేసేటి బయట ఉన్నప్పుడు మీకు చెప్తారా అంటే చెప్పరు. మీకు ఇందాక చెప్పాను 20% వాళ్ళు లాభం తీసుకునేటి కాకుండా ఏం చెప్తున్నారు, మీకు 8 to 9% దాంట్లో చెప్తున్నారు, బికాస్ ఆఫ్ ది సేఫ్టీ అని చెప్పేసి. సో కస్టమర్ వచ్చేసి కన్జర్వేటివ్ కస్టమరా, అగ్రెసివ్ కస్టమరా అనే విధంగా ఏ రకంగా కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయట్లేదు. సో ఈ రకంగా ఉన్నప్పుడు బ్యాంక్స్ ద్వారా పోయినప్పుడు మీరు మీ లాభాన్ని నియంత్రించుకుంటున్నారా, లేదా ఎక్కువ లాభాన్ని పొందుతున్నారా, లేదా తక్కువ లాభాన్ని పొందుతున్నారా అనేది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాను. అలాగే అడ్వైజర్స్ దగ్గరికి వస్తాం. అడ్వైజర్ దగ్గరికి వచ్చినప్పుడు అడ్వైజర్ వచ్చేసేసి మీకు మీ యొక్క ఫస్ట్ మీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నారు, ఎన్ని సంవత్సరాలు చేయాలనుకుంటున్నారు, ఈ మధ్యలో మీ యొక్క అవసరాలు ఏమన్నా ఉన్నాయి. సపోజ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్లో మీరు ఇప్పుడు 5th క్లాస్ నుంచి 6th క్లాస్ వెళ్తుంటే స్కూల్కి చాలా అవసరాలు ఎక్కువ అవుతాయి. అలాగే మీరు ఒక ఆఫీస్ చేంజ్ అయినప్పుడు మీకు ఒక వెహికల్ కావాలి, సొంత వెహికల్ కావాలంటే దీని యొక్క వెహికల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే మామూలుగా మీకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు
తన యొక్క అంటే పిల్లల మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా తన యొక్క తోడబుట్టిన వాళ్ళు అక్క, అన్న, చెల్లెలో వీళ్ళ యొక్క వివాహకు సంబంధించిన విషయాలు కానీ, లేదా నీకు ఏదైనా ఒక హౌస్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి కానీ, లేదా ఇంట్లో ఎవరైనా మనకు ఆడవాళ్ళు బంగారు కొనుక్కోవాలనుకున్నప్పుడు కానీ, ఇలా ఈ డబ్బులు కొన్నిసార్లు షార్ట్ టర్మ్, అంటే ఒక వెహికల్కి వచ్చేసి 1 లక్ష రూపాయలు అయితే మీకు షార్ట్ టర్మ్ అనమాట. అలాగే ఒక ఇంటికి కావాలంటే ఒక 50 లక్షలు. సో ఈ రకమైనటువంటి అవసరాలన్నీ కూడా మీకు గమనించి మీరు ఏ టైంలో ఎంతెంత వేయాలి, ఎట్లా చేయాలనేది మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ తో పాటు మీ యొక్క మంచి మ్యూచువల్ ఫండ్ ని మీకు సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఆ రకంగా చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడు తీసుకుంటే ఇంకా బాగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులలో మళ్ళా మీకు మార్కెట్ పడుతుందా లేదా. ఎందుకంటే ఒక అడ్వైజర్ వచ్చేసి సపోజ్ తన దగ్గర ఒక 200 మంది కస్టమర్స్ ఉన్నప్పుడు 200 మందిని పర్సనల్ గా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని వీక్షించుకుంటా ఉంటారు. సపోజ్ మీరు వచ్చేసి ఆ 200 కస్టమర్లో మీరు ఒకరైనప్పుడు, సపోజ్ వేరే వాళ్ళకి ఏ ఇన్స్టెన్స్ లో ఏదైనా జరిగినప్పుడు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా మీకు యాడ్ చేసి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. సో పర్సనల్ టచ్ అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ బ్యాంక్స్ లో మీకు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎలాంటిది మీకు ఉండదు. మీ యొక్క జీవిత యొక్క అవసరాలు అనేది దానికి కాదు. ఒకసారి బ్యాంకులో రెండవది ఏంటంటే, బ్యాంక్స్ వచ్చేలో మీరు మామూలుగా సపోజ్ ఒక అడ్వైజర్ దగ్గర ఒక 30 కోట్లు 40 కోట్లు మాత్రమే ఉంటుంది, బ్యాంకు దగ్గర ఒక 500 కోట్లు 600 కోట్లు ఉంటుంది అనుకుందాం. సో ఎవరు బాగా ట్రాక్ చేస్తారు? అడ్వైజర్స్. సో బికాజ్ ఎందుకంటే తన యొక్క ప్రతిరోజు తన పని అది. బ్యాంక్స్ ఏంటంటే అవి లాభాలు అర్జించడంలోనే ఉంటాయి, కానీ ఎక్కడ పెడితే ఏంటి అనేది సపరేట్ టీం దానికి కూర్చోవాల్సి ఉంటుంది. ఆ లాభాన్ని కరెక్ట్ గా కస్టమర్ కి అందుతున్నాయా లేదా అన్నటువంటిది యొక్క ఆలోచన వచ్చేసి ఒక అడ్వైజర్స్ దగ్గర ఉంటుంది అనేది నా నిశ్చిత అభిప్రాయము. సో అందువల్ల నేను ఎప్పుడు కూడా కస్టమర్స్ కి వాళ్ళ యొక్క అవసరాలు, దాని గురించి వాళ్ళకి ఏ ఫండ్ సూటబుల్ అవుతుంది అనేది చెప్పడం ద్వారా డెఫినెట్ గా ఇది రోబోటిక్ అడ్వైస్ కంటే నార్మల్ అడ్వైజర్స్ యొక్క ఉపయోగం ఎంతో ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను. ఆ రకంగానే నేను ముందుకు తీసుకెళ్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.